ప్రైవేట్ ఆసుపత్రులు డయాగ్నోస్టిక్ సెంటర్స్లో వైద్య పరీక్షలు చేయించాలంటే జేబుకు చిల్లు పడాల్సిందే. పేదలకు ఆ ఖరీదు చేయలేని వైద్యాన్ని అందించేందుకే జిల్లా కేంద్రాల్లో సర్కార్ ఆసుపత్రులను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. కానీ ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ వైద్య సేవలు అందని ద్రాక్షగా మారుతున్నాయి. సరిపడా మౌలిక సదుపాయాలు లేకపోవడం, సరైన సిబ్బంది లేకపోవడంతో రోగులు అవస్థలు పడుతున్నారు. రోగానికి చికిత్స పక్కన పెడితే అసలు రోగ నిర్ధారణే గగనమైపోతుంది. ఉమ్మడి జిల్లా మొత్తానికి కేర్ ఆఫ్గా నిలుస్తున్న కరీంనగర్ జిల్లా పెద్ద ఆసుపత్రిలో డయాగ్నోసిస్ సేవలపై సాక్షి టీవీ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. రోగానికి సంబంధించి సరైన చికిత్స చేయాలంటే ఆ రోగం ఏంటి అనే నిర్ధారణ కావాల్సి ఉంటుంది. ఆ రోగాన్ని నిర్ధారించే డయాగ్నోస్టిక్ సెంటర్ సరిగా లేకపోతే రోగుల పరిస్థితి ఏంటి, పెద్ద ఆసుపత్రిలో అసలు ఏం జరుగుతుంది? కరీంనగర్ పెద్ద ఆసుపత్రి గురించి ఒకసారి చూద్దాం రండి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు చుట్టుపక్కల ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్, జయశంకర్, భూపాలపల్లి వంటి జిల్లాలకు కరీంనగర్ ఆసుపత్రి పెద్ద దిక్కు. అక్కడి ప్రభుత్వ ఆసుపత్రిలో నయం కాని చికిత్సలకు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లలేని వారు కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురావడం పరిపట్టి. కానీ ఇంత పెద్ద ఆసుపత్రిలోనూ డయాగ్నోస్ సేవలు అంతంత మాత్రంగా ఉండటమే కలిచివేసే విషయం. కేంద్ర మంత్రి బండి సంజయ్తో పాటు జిల్లాకు చెందిన 3 మంత్రులు ఉన్నా ఇటువైపు చూడటం లేదు. జిల్లా ఆసుపత్రికి రోజుకు 1700 మంది వరకు అవుట్ పేషెంట్స్ వస్తూ ఉంటారు. అయితే అనేక కేసుల్లో రోగాలను నిర్ధారించే క్రమంలో మ్యాగ్నెటిక్ రెసోనెన్స్ ఇమేజింగ్ ఎంఆర్ఐ తప్పనిసరి. కానీ కరీంనగర్ వంటి ఇంత పెద్ద ఆసుపత్రిలో ఎంఆర్ఐ లేకపోవడం విస్తుగొలిపే విషయం. ఎంఆర్ఐ స్కానింగ్ అవసరమున్న పేద రోగులను ప్రైవేట్ ఆసుపత్రులకు సిఫార్సు చేయలేక వరంగల్ ఎంజీఎం లేదా హైదరాబాద్ గాంధీ, ఉస్మానియా ఆసుపత్రులకు రిఫర్ చేస్తున్నారు. హుస్నాబాద్కు ఓ రోగికి ఎంఆర్ఐ స్కాన్ అవసరం కావడంతో అతన్ని గాంధీ ఆసుపత్రికి రిఫర్ చేశారు వైద్యులు. మరింత సమాచారం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి మా కరెస్పాండెంట్ రమణ అందిస్తారు. కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో డయాగ్నోస్టిక్ సెంటర్లో పూర్తి స్థాయిలో సౌకర్యాలు లేక పేషెంట్స్ను గాంధీ హాస్పిటల్కు లేదంటే కాకతీయ మెడికల్ కళాశాలకు పంపించే పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మనం చూడవచ్చు, ఇక్కడ చెంజర్లకు చెందిన ఒక వ్యక్తి వచ్చిండు. ఆ వ్యక్తికి సంబంధించి ఇప్పుడు ఎంఆర్ఐ చేయాల్సి ఉంది. ఇతనికి ఇక్కడ ఎంఆర్ఐ చేసే ఫెసిలిటీ లేదు. ఈయన్ని ఇప్పుడు ఇక్కడి నుంచి గాంధీకి కానీ లేకుంటే కాకతీయ మెడికల్ కళాశాలకు కానీ అక్కడికి తరలించే అవకాశం ఉంది. సో మొత్తంగా చూస్తే అంటే ఎంఆర్ఐ లేకపోవడంతో చాలామందికి తల్లి వెళ్ళిపోతున్నారు. రోజుకు ఒక 30 నుంచి 40 మంది ఇక్కడ సిటీ స్కాన్ కోసమే వస్తారు. అయితే ఒకటే సిటీ స్కాన్ సరిపోవడం లేదు, మరొక వైపు ఎంఆర్ఐ డిమాండ్ ఉంది. ఈ క్రమంలో ఇక్కడ ఎంఆర్ఐని ఏర్పాటు చేయాలని చెప్పేసి పేషెంట్స్ కోరుతున్నారు. ఒకసారి వాళ్ళ బంధువులు ఉన్నారు, ఒకసారి మాట్లాడడం. చెప్పండి, మీరు ఎందుకు వచ్చారు, అసలు ఇప్పుడు ఏమడిగారు? ఆ యొక్క కొత్త మర్యాదకు వెళ్తూ బాగాలేక తీసుకొచ్చిన తర్వాత ఏమైంది అంటే తన పాన బాగాలేక ఇప్పుడు మన సిటీ స్కానింగ్ తీసారు. ఆ సిటీ స్కాన్ ఇచ్చినంటే ఆయన పరిస్థితి బాగాలేదు. ఇప్పుడు ఎంఆర్ఐ అంటే గాంధీ హాస్పిటల్కి పంపాలంటే వరంగల్ పోవడానికి ఎంత బాధపడవలసి వస్తుంది. అది వాళ్ళ పరిస్థితి ఏమున్నది చాలా. ఇప్పుడు ఇటువంటి పేదవారికి ఉన్నటువంటి పరిస్థితి ఇలాగున్నది. ఇప్పుడు వీళ్ళకి గాంధీ హాస్పిటల్కి పోవాలంటే ఇప్పుడు అంబులెన్స్ ఖర్చులు ఎట్లా, వీళ్ళ పరిస్థితి ఎట్లా, ఇక్కడికి పోవాలంటే అక్కడికి బాధలు ఎట్లుంటాయి, ఈ బాధతో ఎంత భరించాలనుకుంటుంది. ఇంత పెద్ద హాస్పిటల్ ఉండి ఇంత ఆ ఎంఆర్ఐ పెట్టుకుంటే ఎంత బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ఎమ్మెల్యే కానీ ఎంపీలు కానీ ఇక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద వాళ్ళు ఉండాలి, కానీ ఇక్కడ ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్న సూపరింటెండెంట్ వాళ్ళు కానీ పక్కా వాళ్ళు చూసి కూడా ఈ పరిస్థితి బాగాలేదని చెప్పని వాళ్ళు ఈ హాస్పిటల్కు నాణ్యత చేసి కంపల్సరీ ఎంఆర్ఐ పెట్టాలని కూడా కోరుకుంటున్నాము. తీసుకుపోమని కానీ సార్ ఇప్పుడు ఆయన అక్కడికి రాస్తే ఆయన ఎక్కడికి పోతాడు, ఆయన ఓయారుగా పానం పోతుంది, అటు ఇటు ఓయారుగా పానం పోతాయి. ఆయన మనసులో ఏర్పాటు చేస్తలేడు. ఇది ఇక్కడ ముఖ్యంగా పేషెంట్స్ బంధువులు చెప్తున్నారు. అంటే ఎంఆర్ఐ లేకపోవడంతో ఇప్పుడు ఇతన్ని షిఫ్ట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సిటీ స్కాన్ చేశారు, కానీ సిటీ స్కాన్ కూడా ఇక్కడ హై ఎండ్ లేదు. ఈ హై ఎండ్ సిటీ స్కాన్తో పాటుగా ఇక్కడ సిబ్బంది కొరత కూడా ఉంది. ముఖ్యంగా ఒక రోగాన్ని నిర్ధారణ చేయాలంటే ఖచ్చితంగా ఆ రోగ నిర్ధారణకు సంబంధించిన డయాగ్నోస్టిక్ సెంటర్ అనేది చాలా ఇంపార్టెంట్. కానీ అది మాత్రం ఇక్కడ పాలకులు పట్టించుకోవడం లేదని ఒక ఆవేదన రోగుల నుంచి మనకు వినిపిస్తుంది. కరీంనగర్ ఆసుపత్రిలో కనీసం ఎంఆర్ఐ లేకపోవడాన్ని ఇక్కడికి వచ్చే పేషెంట్స్, వారి బంధువులు తప్పుబడుతున్నారు. ఇంత పెద్ద ఆసుపత్రిలో కనీసం మౌలిక వసతులు లేకపోవడంతో రోగులు బయటకెళ్లి ఎంఆర్ఐ తీపిస్తే కనీసం 10,000 రూపాయలు ఖర్చు అవుతుందని చెబుతున్నారు. ఇప్పటికైనా కరీంనగర్ వంటి పెద్ద ఆసుపత్రిలో సకల స్కానింగ్ సౌకర్యాలు కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. సార్, ఇక్కడ ఇంత పెద్ద హాస్పిటల్కి ఒక సిటీ స్కాన్ మాత్రమే ఉన్నది. ఇది హాస్పిటలే కాకుండా దీనికి మెడికల్ కాలేజ్ కూడా లింక్ ఉన్నది. పేషెంట్స్ ఫ్లో కూడా చాలా ఎక్కువ ఉన్నది. అయితే ఇక్కడికి వచ్చిన వాళ్ళకు ఈ సిటీ స్కాన్ తోటి సరిపోవట్లేదు.
అయితే దెబ్బలు చాలా ఎక్కువ తగిలిన వాళ్ళకు ఎంఆర్ఐ తీయాల్సిన అవసరం ఉంటుంది. ఇంత పెద్ద హాస్పిటల్కి ఎంఆర్ఐ లేదన్న విషయం మాకు ఇక్కడికి వచ్చిన తర్వాతనే తెలిసింది. అది చాలా బాధాకరం. ఇక్కడ వచ్చే పేషెంట్లకు అది అవసరం చాలా ఉంది. సో గవర్నమెంట్ ఆ దిశగా ఆలోచించి ఎంఆర్ఐ ఇక్కడికి ప్రొవైడ్ చేయాలి. కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఎంఆర్ఐ లేకపోవడంపై రోగులు వారి బంధువుల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తూ ఉండగా ఆసుపత్రిలో మరో సిటీ స్కానర్ అవసరం కూడా ఉంది. ప్రస్తుతం ఉన్న సిటీ స్కానర్ బేసిక్ మోడల్ కాగా హై అండ్ టెక్నాలజీతో మరో సిటీ స్కానర్ అవసరం ఉంది. మరోవైపు రేడియాలజిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్స్, ఇతర సిబ్బంది కొరత కూడా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కరీంనగర్ రీజనల్ మెడికల్ ఆఫీసర్ నవీన్తో మా కరెస్పాండెంట్ రమణ ఫేస్ టు ఫేస్. కరీంనగర్ పెద్ద ఆసుపత్రికి పెద్ద ఎత్తున రోగులు వస్తుంటారు. ముఖ్యంగా సిటీ స్కాను, అదేవిధంగా డయాగ్నోస్టిక్ సెంటర్కి సంబంధించి ఇంకా ఇక్కడ మెరుగుపరచాల్సిన సౌకర్యాల అవసరం ఎంతో ఉంది. కానీ ప్రస్తుతం ఇక్కడ ఒక్క సిటీ స్కాన్ మాత్రమే ఉంది. ఇక్కడ లోడ్ ఎక్కువ అవుతుంది, వచ్చే రోగుల సంఖ్య అంతకంతకు పెరుగుతుంది. మరొక వైపు ఎంఆర్ఐ లేకపోవడంతో వచ్చిన రోగులని అటు వరంగల్ కానీ లేదంటే గాంధీ హాస్పిటల్ కానీ రిఫర్ చేయాల్సిన పరిస్థితి ఉంది. మొత్తంగా ఇక్కడ సౌకర్యాలు అంటే డయాగ్నోస్టిక్ సెంటర్ అసలు రోగాన్ని నిర్ధారణ చేసే సౌకర్యాల ఏ విధంగా ఉన్నాయనేది ఒకసారి మనం మాట్లాడదాం. మనతో పాటుగా రీజనల్ మెడికల్ ఆఫీసర్ నవీన ఉన్నారు. ఒక్కసారి మేడం చెప్పండి, వాస్తవంగా ఇక్కడ ఎట్లాంటి సౌకర్యాలు ఉన్నాయి? ముఖ్యంగా డయాగ్నోస్టిక్ అదే రోగ నిర్ధారణే ప్రధానం కదా, ఈ క్రమంలో ఇక్కడ రిక్వైర్మెంట్ ఏముంది? మనకి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో రోగ నిర్ధారణకి మనకి స్కాన్ పరంగా చూస్తే అల్ట్రాసౌండ్, ఎక్స్రే మెషిన్, సిటీ స్కాన్ అవైలబుల్ ఉంది. సిటీ స్కాన్ 16 స్లైసెస్ అవైలబుల్ ఉంది. మనకి టీఫా మెషిన్ కూడా అవైలబుల్ ఉంది. సో వీలైనంత వరకు పేద ప్రజలు వచ్చే వాళ్ళందరికీ కూడా మన హాస్పిటల్ నుంచి అన్ని సౌకర్యాలు అందించగలుగుతున్నాము. ఫర్దర్గా మనకి ఎంఆర్ఐ అట్లా ఏమన్నా ముందు వస్తే మనం ఇంకా బెటర్ సర్వీసెస్ ఇవ్వగలుగుతాము. అంటే మేడం ఇప్పుడు ఒకటే సిటీ స్కాన్ ఉంది, వాస్తవంగా ఓవర్లోడ్ అవుతున్నట్టుంది. ఇక్కడ దాదాపు 30-40 మంది రోజు సిటీ స్కాన్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ క్రమంలో ఇంకా దీన్ని మెరుగుపరచాల్సిన అవసరం ఏమైనా ఉందా? తర్వాత ఇంకో సిటీ స్కాన్ అవసరం ఉందా? సిబ్బంది అవసరం ఎట్లా ఉంది? మనకి ఒక్క సిటీ స్కాన్ ఉంది. టెక్నీషియన్స్ ఇద్దరే ఉన్నారు, సిటీ టెక్నీషియన్స్. రేడియాలజిస్టులు కూడా తక్కువగానే ఉన్నారు మాకు. కొంచెం స్కాన్ వైజ్గా అయినా ఎక్స్రే వైజ్గా అయినా కొంచెం పేషెంట్ లోడ్ అయితే ఎక్కువగా ఉంది. అంటే ఇదివరకు వైద్య విధాన పరిషత్లో ఉన్నప్పుడు 800 వరకు మ్యాక్సిమం ఓపీ ఉండేది. ఇప్పుడు ఈ వారంలో చూస్తే 1700 ఓపీ వచ్చింది ఒక రోజులో. సో డబల్ అయింది. అట్లా ఉన్నప్పుడు సదుపాయాలు మనకి ఉన్న సిబ్బందితోటి అడ్జస్ట్ చేసి చేస్తున్నాము. ఫర్దర్గా మనకి సిటీ స్కాన్ ఇది 16 స్లైసెస్ కాబట్టి హయ్యర్ ఎండ్ వస్తే ఇంకా బెటర్ సర్వీసెస్ ఇవ్వగలుగుతాము. సిబ్బంది కూడా పెంచితే మనం బెటర్గా ఇవ్వగలుగుతాం సర్వీసెస్ అన్నీ కూడా. మేడం చివరగా ఒకటి అంటే ఎంఆర్ఐ అనేది చాలా ప్రధానం. ఎంఆర్ఐ ఇక్కడ లేకపోతే మీరు ప్రైవేట్ హాస్పిటల్స్కు రిఫర్ చేయలేరు. అలాంటి సందర్భంలో మీరు ఏం చేస్తారు? మనము ఎంఆర్ఐ అవసరం ఉన్న కేసెస్ని హయ్యర్ సెంటర్స్ మనకి కేఎంసీ, గాంధీ, ఉస్మానియాకి పంపించడం జరుగుతుంది. మన ఉన్న సిటీ స్కాన్ మెషిన్లో నిర్ధారణ అవుతే ఇక్కడ చేస్తాము, లేదంటే మళ్ళీ హయ్యర్ సెంటర్ పంపించడమే జరుగుతుందండి. ఇది ముఖ్యంగా ఇక్కడ అంటే డయాగ్నోస్టిక్ సెంటర్కి సంబంధించి వైద్య పరీక్షలు అనేవి చాలా కీలకం. ఎందుకంటే అవే రోగ నిర్ధారణ చేస్తాయి. అయితే ఇప్పుడు వీటికి చికిత్స చేయాల్సిన అవసరం ఉంది, ఇక్కడ ఇవి తీసుకురావాల్సిన అవసరం ఉంది అని చెప్పి డాక్టర్స్ చెప్తున్నారు. ఎందుకంటే సిబ్బంది కొరత ఉంది. ఈ నేపథ్యంలో ఇంకొక సిటీ స్కాన్తో పాటు, అది కూడా హై ఎండ్లో ఉన్న సిటీ స్కాన్తో పాటుగా ఎంఆర్ఐ అవసరం అనేది ఈ పెద్ద ఆసుపత్రికి అవసరం ఉంది. ఎందుకంటే వచ్చే రోగుల సంఖ్య నానాటికి పెరుగుతున్న క్రమంలో ఈ సౌకర్యాలతో పాటుగా దానికి సరిపడా సిబ్బందిని ఏర్పాటు చేస్తే కనుక ఈ పెద్ద ఆసుపత్రి మరింత మందికి పల్లెలతో పాటుగా చుట్టుపక్కల జిల్లాలకు కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి ఇక్కడ డాక్టర్స్, వైద్య సిబ్బంది చెప్తున్నారు. బయట ప్రైవేట్ ల్యాబుల్లో ఏ పరీక్షలు చేయించాలన్నా వేళల్లో ముట్టజెప్పాల్సిందే. అలాంటి ఇబ్బంది లేకుండా పేద మధ్యతరగతి ప్రజలందరికీ అందుబాటులో ఉంచే ఉద్దేశంతో ప్రభుత్వ పెద్దాసుపత్రిలోనే డయాగ్నోస్టిక్ సెంటర్కు సంబంధించిన సకల సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్న డిమాండ్ సర్వత్రా వినిపిస్తుంది. ప్రైవేట్ హాస్పిటల్స్, డయాగ్నోస్టిక్ సెంటర్స్ దోపిడీతో పేదలకు ఇప్పుడు డయాగ్నోసిస్ అనేది అందని ద్రాక్షగా మిగిలిపోతుంది. ఈ క్రమంలో కరీంనగర్ పెద్ద ఆసుపత్రికి వచ్చే రోగులకు ఆ సౌకర్యాలు అందాలంటే ఇక్కడ డయాగ్నోస్టిక్ సెంటర్ను మెరుగుపరచాలనే ఒక డిమాండు రోగుల నుంచి వినిపిస్తుంది. కెమెరా పర్సన్ సతీష్తో
రమణ, సాక్షి టీవీ, కరీంనగర్.